నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. మున్సిపల్ కార్మికులందరూ కూడా ఇందిరా పార్క్ దగ్గర కూడా పెద్ద ఎత్తున ధర్నా చేస్తూ ఉన్నారు. చాలామంది కూడా కార్మికులు ఇక్కడికి వచ్చి బైఠాయించడం జరిగింది. అసలు వారి యొక్క సమస్యలు ఏంటి, వారు చేస్తున్నటువంటి డిమాండ్లు ఏంటో కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం. అన్న చెప్పండి, అసలు ఏంటి, ఎందుకు ఈరోజు ధర్నా చేయాల్సిన అవసరం వచ్చింది? తెలంగాణ మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ అనుబంధ సంఘం రాష్ట్ర కార్యదర్శి, నా పేరు వనంపల్లి జైపాల్ రెడ్డి. ఈరోజు ఇందిరా పార్క్ దగ్గర చేయవలసినటువంటి ధర్నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, తెలంగాణ రాకతొలుత మున్సిపల్ కార్మికులకు అన్ని సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పేసి గత ముఖ్యమంత్రి కేసీఆర్ 2 దఫాలుగా ముఖ్యమంత్రి చేసినటువంటి సందర్భాల్లో చూసాం. కానీ జీతాలు పెంచాలని చెప్పేసి అప్పుడు ఎన్నో పోరాటాలు చేసినాం. ఆయన జీతాలు పెంచకుండా 1600 మందిని తీసేసినటువంటి చిత్ర కేసీఆర్ది చూశారు. అప్పుడు మేము పోరాటం చేసి మళ్ళీ యథావిధిగా కార్మికులని విధుల్లోకి పెట్టించడం అనేది జరిగింది. కానీ మొన్న జరిగిన 2 సంవత్సరాల కింద జరిగిన 2023లో జరిగినటువంటి కాంగ్రెస్ రాష్ట్ర ఎన్నికల్లో మేము కాంగ్రెస్ పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి చెప్పాం, మీరు అధికారంలోకి వస్తే మేము ఓట్లు వేస్తూ ఉన్నాం, మేము సపోర్ట్ చేస్తూ ఉన్నాం, కాబట్టి మీరు అధికారంలోకి వస్తే మున్సిపల్ కార్మికులని పర్మనెంట్ చేయాలి, కనీస వేతనాలు ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి మేము రేవంత్ రెడ్డికి గతంలోనే చెప్పాం. మేము అధికారంలోకి వస్తే కార్మికుల సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పేసినటువంటి ముఖ్యమంత్రి 2.5 సంవత్సరాలు అవుతా ఉంది ఇప్పటికీ అధికారంలోకి వచ్చి. మున్సిపల్ కార్మికులకు జీతాలు పెంచినటువంటి దాఖలాలు లేవు. మేము అడుగుతున్నది గొంతమ్మ కోరట్లేదు. కనీస వేతనాలు 26,000 రూపాయలు ఇవ్వండి, కార్మికులందరినీ పర్మనెంట్ చేయండి అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. అదే కాదు, కాంట్రాక్ట్ విధానాన్ని రద్దు చేయమంటున్నాం. అసలు కాంట్రాక్ట్ వ్యవస్థనే ఎత్తివేయాలని చెప్పేస్తున్నాం. ఎందుకంటే ఒక కాంట్రాక్ట్ వ్యవస్థకు ఒక్క వర్కర్ జీతం మీద 5% కాంట్రాక్టర్ కోతా ఉంది. ఆ పర్సెంటేజీ వర్కర్కి ఇవ్వండి, మీరు కార్పొరేషన్ ద్వారా ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్ ద్వారానే వేతనాన్ని ఇవ్వాలని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఈరోజు ప్రభుత్వం ఒక స్కీమ్ తీసుకొచ్చింది, ఏంది, ప్రజాపాలన 99 రోజులు అని చెప్పేసి. ఈరోజు కార్మికులని 2-3 కిలోమీటర్లు నడిచి వాళ్ళతోటి పనులు చేయించి మళ్ళీ బస్సులలో జాడులు కొట్టాలంటే ఎట్లా కొడతారని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. అందుకనే రాష్ట్ర ముఖ్యమంత్రికి మేము తెలియజేస్తూ ఉన్నాం, రాష్ట్రం శుభ్రంగా ఉండాలంటే మున్సిపల్ కార్మికులకి కనీస వేతనాలు ఇంప్లిమెంట్ చేయాలి, 26 రూపాయలు అని చెప్పి చెప్తా ఉన్నాం. ఈరోజు కార్మికుడు చనిపోతే దాన సంస్కారాల్లో పైసలు ఇచ్చే కూడా దిక్కు లేకుండా పోతా ఉంది. మొన్న మా రాజేంద్ర రంగారెడ్డి జిల్లాలో గుండెపోటుతో చనిపోతే ఆ కార్మికులు దాన సంస్కారాలు ఇవ్వలేదు. మేము ఏఐటీసీగా గట్టిగా నిలబడి అడిగితే 20,000 రూపాయలు ఇచ్చినటువంటి మొన్న జరిగింది చరిత్ర. అందుకనే మేము ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలియజేస్తా ఉన్నాం, ఈ పని చేసేటువంటి వాళ్ళంతా దళితులు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వాళ్ళు కాబట్టి దాన సంస్థల ఖర్చులు 50,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం జిహెచ్ఎంసీ నుండి, మున్సిపాలిటీల నుండి ఇప్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. క్యాజువల్ లీవ్లు ఇవ్వాలి. వాస్తవంగా రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక చట్టాల్లో ఉన్నటువంటి ఈ చట్టాలను అమలు చేయాలని చెప్పేసి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే ఇప్పుడు అసెంబ్లీ జరుగుతూ ఉందో, ఈ అసెంబ్లీలో నువ్వు తీర్మానం చేసి ఈ అసెంబ్లీలో కార్మికులకి ఇలా జీతాలు పెంచలేమని చెప్పేసి నువ్వు కింద చర్య తీసుకోకుంటే రాబోయే కాలంలో ఈ సెక్రటరియట్ కానీ అసెంబ్లీని కానీ రేవంత్ రెడ్డి ఇంటిని కూడా ముట్టడించడానికి కార్మికులు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి మేము హెచ్చరికగా తెలియజేస్తా ఉన్నాం. మీకు ఏజెన్సీ ద్వారా జీతాలు వస్తున్నాయా, లేకపోతే సపరేట్గా జిహెచ్ఎంసీ నుంచి మీకు ఏమైనా సపరేట్గా జీతాలు వస్తున్నాయి? అక్కడ ఏమైనా ఇబ్బంది కలుగుతుందా మీకు జీతాలు ఇచ్చే టైంలో? జీతాలు ఇచ్చే టైంలో ఇబ్బంది అనేది కాదు. కొన్ని రాష్ట్రాలలో వైరా అలాంటి రాష్ట్రాల్లో ఇప్పటికీ జిల్లాలో జీతాలు 6 నెలలు 3 నెలలు అవుతుంది రావట్లేదు. కాంట్రాక్టరు ఆయన కమిషన్ తీసుకొని ఆయనకు జిహెచ్ఎంసీ నుండి వచ్చినాకనే ఆయన జీతాలు కమిషన్ తీసుకొని వేతనాలు ఇస్తూ ఉన్నాడు. దీన్ని రద్దు చేయమంటున్నాం మేము. అదే కాదు, గ్రూపులు వద్దు, అసలు ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్ ద్వారానే ప్రతి కార్మికునికి జీతాలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. పర్మనెంట్ చేయాలి. వాస్తవంగా 25-30 సంవత్సరాలు చేసేటువంటి ఈ వెట్టి చాకిరి ఇంతవరకు కూడా ఒక కార్మికుని, కాంట్రాక్ట్ అవుట్సోర్స్ కార్మికుని పర్మనెంట్ చేసిన దాఖలాలు లేవు ప్రభుత్వాలు. అందుకనే ఇమీడియట్లీ పర్మనెంట్ చేయాలి. పర్మనెంట్ చేసేంత వరకు మేము ఏం అడుగుతా ఉన్నాం, మా కుటుంబాలు బాగుండాలి. 4 గంటలకు లేచి వచ్చి మేము మధ్యాహ్నం 2 గంటల వరకు పనులు చేస్తూ ఉన్నాం. మా పిల్లలను చదివించుకోవాలి. ఈరోజు చదివించాలంటే లక్షల రూపాయలు ఖర్చు అవుతూ ఉంది. కనీస వేతనం అంతవరకు 26,000 రూపాయలు ఇవ్వమని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. గొంతెమ్మ కోరట్లే మున్సిపల్ కార్మికులు. అందుకనే ఈ ముఖ్యమంత్రి ఈయన అంటా ఉన్నాడు, నేను రైతు బిడ్డని, పేద బిడ్డని, నేను పాలమూరు నుండి వచ్చేసి చెప్తా ఉన్నాడు. కాబట్టి ఆయన అర్థం చేసుకొని మున్సిపల్ కార్మికులను పర్మనెంట్ చేయాలి. పర్మనెంట్ చేసేంత వరకు రేవంత్ రెడ్డి నువ్వు కార్మికుల పక్షాన ఉంటే 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఏఐటీసీగా. అంటే ఇప్పుడు రాష్ట్రం ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల్లో ఇప్పటికిప్పుడు పర్మనెంట్ చేయమంటే ఇది అంత పాసిబుల్ అంశమేనా? ఓకే, పర్మనెంట్ చేయడానికి పాసిబుల్ కాదని మీరు అంటా ఉన్నారు, ప్రభుత్వం చెప్తా ఉంది. మేము అడుగుతా ఉన్నాం, ఆయనని మూసీ నది సుందరీకరణ కోసం ఎన్ని కోట్లు వేచిస్తూ ఉన్నాడు? అంటే సుందరీకరణ ఎక్కడి నుండి వస్తుంది? ఈరోజు హైదరాబాద్ సుందరీకరణ ఉండాలంటే, మున్సిపాలిటీలు సుందరీకరణ ఉండాలంటే పారిశుద్ధ్య కార్మికులే కదా నీకు.
పారిశుద్ధ్య కార్మికులు జాడు కొడితేనే ఏ ముఖ్యమంత్రి వచ్చినా, ఏ మంత్రి వచ్చినా, ఏ ఎమ్మెల్యే వచ్చినా, ఏ ఎంపీ వచ్చినా కూడా వీళ్ళు ముందుండి జాడు కొట్టి ముగ్గేస్తేనే కదా సుందరీకరణ. ఫస్ట్ కార్మికులను సుందరీకరణ చేయండి అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అంటే ఇప్పుడు మీరు రాష్ట్ర ప్రభుత్వానికి మీ ఏఐటీసీ ద్వారా కావచ్చు లేదా కార్మికుల ద్వారా కావచ్చు ఒక సూచన చేయాలి, ఒక రిక్వెస్ట్ చెప్పాలంటే ఏం చెప్తారు? ఒక మాట చెప్పాలంటే మీకు ఉన్నటువంటి సమస్యల పైన. మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ రాష్ట్ర మంత్రివర్గానికి, ముఖ్యంగా ఈ శాఖ రేవంత్ రెడ్డి దగ్గర ఉంది కాబట్టి, అయ్యా రేవంత్ రెడ్డి, నీ ఒక పాలమూరు బిడ్డవు, నల్లమల్ల నుండి వచ్చినటువంటి బిడ్డవు, నీవు దళితులది, ఎస్సీ మైనారిటీల అనుబంధాలు ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నావు. వీళ్ళ సమస్యలని పరిష్కరించాలి, కార్మికులు మంచిగా ఉంటే నీవు మంచిగా ఉంటావని చెప్పేసి, మీ ప్రభుత్వం బాగుంటుందని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. ఇప్పటికైనా నీవు కార్మికుల పక్షాన ఉండాలి, కార్మికులకు న్యాయం చేయాలి. పర్మనెంట్ చేస్తావా లేదా నీ ఆలోచన నీకే వదిలేస్తా ఉన్నాం. పర్మనెంట్ చేసేంత వరకు కనీసం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని, ఈ శాఖ ఆయన దగ్గర ఉంది కాబట్టి మేము అడుగుతా ఉన్నాం. ఈ శాఖ రేవంత్ రెడ్డి దగ్గర ఉంది, ఏ సంఘాలు పోయినా కూడా ఆయన కలిసే పరిస్థితి లేదు. అందుకనే ఈరోజు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా పెట్టే పరిస్థితి వచ్చింది. అందుకనే రాష్ట్ర ముఖ్యమంత్రి ఇమీడియట్లీ ఆలోచన చేసి మున్సిపల్ కార్మిక జీతాలు పెంచాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఇది మున్సిపల్ కార్మికుల తరపు నుంచి ఏఐటీసీ వాళ్ళు చెప్తా ఉన్నటువంటి మాట. ఏదైతే వారికి అంటే ఎలక్షన్ టైంలో వాళ్ళకి ఇచ్చినటువంటి ఏదైతే హామీ ఉందో ఆ హామీని నెరవేర్చాలి. మాకు కావాల్సినటువంటి జీతభత్యాలు ఏవైతే ఇప్పుడు ఇస్తున్నటువంటి జీతాల కంటే పెంచి 26,000 జీతం, అది కామన్ మినిమం జీతం ఉంచి, ఏదైతే మధ్యలో ఎవరైతే కార్పొరేషన్ లేకుండా ఎవరైతే మధ్యలో కాంట్రాక్టర్స్ ఉన్నారో వారు ఎక్కువ కమిషన్ తీసుకొని మాకు తక్కువ మొత్తంలో డబ్బులు ఇస్తూ ఉన్నారు. కొన్ని ప్రాంతాల్లో ఇంకా 5-6 నెలల నుంచి ఇంకా జీతాలు రానటువంటి పరిస్థితి. కాబట్టి ఈ కాంట్రాక్ట్ వ్యవస్థను తీసేసి మాకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి మాకు 26,000 జీతాన్ని ఇచ్చేసి అదేవిధంగా మమ్మల్ని పర్మనెంట్ చేయాలని కూడా అడుగుతూ ఉన్నారు. సో కార్మిక మంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి కార్మికుల సమస్యలను చూసి వారు స్పందిస్తారని కూడా కార్మికులు ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కాబట్టి మరి చూద్దాం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ధర్నా పైన కావచ్చు, జరుగుతున్నటువంటి ఈ నిరసన పైన కావచ్చు ఎలాంటి స్పందన లభిస్తుందో. మరి కార్మికుల సమస్యలు అయితే చాలా ఘోరంగా ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం స్పందించాలని కోరుకున్నాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి దిశ టీవీ. నేను మీ జర్నలిస్ట్ శ్రీకాంత్ విత్ వీడియో జర్నలిస్ట్ వంశీ ఫ్రమ్ ఇందిరా పార్క్, హైదరాబాద్.